Hi to all, welcome back to our channel Konradi and Visual Cooking and Vlogs. ఈరోజు ఒక మంచి స్వీట్ చేసుకుందాం. స్వీట్ రెసిపీ మన ఛానల్లో అయితే ఇంతవరకు పెట్టలేదు. సో ఈ స్వీట్ ఏంటంటే పాకం లేకుండా, సో అందరూ బెల్లం వేసి చక్కెర అని పాకం బట్టి చేస్తుంటారు కదా. సో మనం ఈరోజు పాకం లేకుండా షుగర్ పౌడర్ తీసుకొని, సో ఈ షుగర్ పౌడర్ తీసుకొని ఈ రెసిపీ చేసుకుందాం. ఫుల్ వీడియో ఏంటో చూసేయండి. పాకంతో పని లేకుండా గవ్వల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసమని ఒక హాఫ్ కప్ షుగర్ని మిక్సీలో వేసాను. హాఫ్ కప్ షుగర్ని మిక్సీలో వేసిన తర్వాత ఇలాగ పౌడర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ హాఫ్ కప్ షుగర్కి మనకి 1.5 కప్పుల గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. మనకి మొత్తానికి 2 కప్పుల గోధుమ పిండి పడుతుంది హాఫ్ కప్ షుగర్ పౌడర్కి. మీకు స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా ఎంచుకోవచ్చు. సో వన్ కప్ వేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఒక హాఫ్ కప్ యాడ్ చేస్తాను. మీకు కలుపుకునేటప్పుడు ఇంకొక హాఫ్ కప్ని యాడ్ చేసుకొని, సో 2 కప్పుల గోధుమ పిండికి ఇది మనకు సరిపోతుంది. 1 స్పూను యాలకుల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మనం పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుందండి. అండ్ పిల్లలకి కూడా స్నాక్స్ లాగా అప్పటికప్పుడు కూడా చేసి ఇవ్వచ్చు. అండ్ అలాగే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా మీరు స్నాక్స్ లాగా ఈ తీపి గవ్వలు ఇవ్వచ్చు అనమాట. సో ఇవి కొన్ని షుగర్ పౌడర్, గోధుమ పిండి, అలాగే యాలకుల పొడి వేసాను కదా, ఈ మూడింటిని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం అంత సాల్ట్ని కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా కలుపుకుంటున్నాను. కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండి. సాఫ్ట్గా అయితే గవ్వలు చేసుకోవడం కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట గవ్వలు. సో కొంచెం గట్టిగానే కలుపుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి గవ్వలు. వీడియో చూసిన వాళ్ళందరూ అయితే వీడియోకి లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొద్దిగా లూజ్ అయింది కదా, ఇంకొక హాఫ్ కప్ పిండిని యాడ్ చేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకుందాం. అసలు ఈ షుగర్ పౌడర్, మనం యాలకుల పొడి, ఈ పిండి కలిపేటప్పుడే చాలా మంచి వాసన వస్తుందండి మనకి. చూస్తున్నారు కదా, ఇంకొక హాఫ్ కప్ పిండిని యాడ్ చేస్తున్నాను. మొత్తానికి మనకి 2 కప్స్ పడుతుంది. హాఫ్ కప్ షుగర్కి 2 కప్స్ గోధుమ పిండి పడుతుంది. తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మనకి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటాయి. సో పిల్లలు కూడా మంచిగా ఇష్టపడి తింటారండి. ఒకసారి అయితే ట్రై చేయండి. సో మంచిగా కలుపుకోవాలి. అండ్ మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, మిల్లెట్ రెసిపీస్ ఉన్నాయి. సో మంచిగా కొర్రలు ఇడ్లీ, కొర్ర దోశ, సో ఈ కొర్రలు తినడం వల్ల బాలింతలకైతే చాలా మంచిది. సో మీరైతే ఆ రెసిపీస్ని అయితే చూడండి ఒకసారి. డయాబెటీస్ పేషెంట్స్ కోసం కూడా జొన్న దోశ, అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి రాగి దోశ, రాగి ఇడ్లీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. గట్కా కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొంరెడ్డి అండ్ విశ్వల్. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచిగా కలుపుతున్నాను పిండి ముద్దని. బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోండి. పిండి అనేది గట్టిగా అయితేనే మనకి క్రిస్పీగా వస్తాయి గవ్వలు. చాలా ఈజీగా అయిపోతుంది పాకం లేకుండా. సో మళ్ళీ మనం పిండి కలిపి మళ్ళీ ఫ్రై చేసి మళ్ళీ పాకం కలిపి రెడీ చేసుకుని అందులో వేసి నానబెట్టేసే కంటే ఇలాగ తొందరగా అయిపోతుందండి. స్నాక్స్లో బాక్స్లో పెట్టి ఇవ్వచ్చు. పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్ ఇలా ఇవ్వచ్చు అనమాట. సో మనకి కూడా ఎప్పుడు ఇంట్లో ఏమి తినడానికి లేనప్పుడు కూడా ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు. చూస్తున్నారు కదండి, ఇది గవ్వలు చేసే చెక్క. ఇది దొరుకుతుంది మనకు సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది, మామూలుగా బిగ్ బజార్ అవి ఉంటాయి కదా, అక్కడలో అయినా దొరుకుతుందండి. చూసినాను కదా, ఇలాగా పిండి ముద్దని పెట్టేసి ఇట్లా స్ప్రెడ్ చేయాలన్నమాట చెక్కకి. మంచిగా వస్తాయి గవ్వలు మనకి. లేదంటే మనకు కోంబు ఉంటుంది కదండి, మనం తల దూకుంటాం కదా కోంబు, దాంతో కూడా మనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చూపించాను కదా, అలాగే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నానండి. మంచిగా ఆయిల్ హీట్ అయింది. సో ఇవి మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మాడిపోతాయి, లోపల ఉడకకుండా బయట మాడిపోతాయి అన్నమాట. సో అందుకోసమని లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కూడా కాదండి, లో ఫ్లేమ్లోనే పెట్టండి, మంచిగా ఫ్రై చేయండి. చూస్తున్నారు కదా,
వీడియోలో చూసినట్టుగా గవ్వల్ని ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే సో సింపుల్గా మన గవ్వలు రెడీ అయిపోతాయండి. జస్ట్ స్ప్రెడ్ చేస్తున్నాను అంతే. ఇట్లా పిండి ముద్ద కొంచెం చిన్న చిన్న ఉండలాగా చేసి పక్కన పెట్టేసుకొని సో ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఉండలు చేయించడం చూపించలేదు, చిన్న చిన్న ఉండలు, కానీ మీరైతే చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టేసుకొని ఇలాగ చెక్కకు స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. మంచి బంగారు రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూనే ఉండాలండి. నేను కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మధ్య మధ్యలో కట్ చేస్తాను, కానీ సో మంచిగా అనమాట బాగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఒక సైడ్ రంగు వచ్చి ఇంకో సైడ్ రంగు రాకుండా మెత్తగా అయిపోతాయి గవ్వలు మనకి. అందుకోసమని మనం తిప్పుతూనే ఉండాలి. సో మంచిగా క్రిస్పీగా ఉంటాయి, తినేటప్పుడు బాగా ఉంటాయి అన్నమాట, కరకరలాడుతూ ఉంటాయి గవ్వలు. ఇలా వాయిల్ వేస్తుంటేనే మేము 2 వాయిలు తినేసామండి. అంత మంచిగా అనిపించినాయి మాకైతే. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొండ్రెడ్డి ఎన్బీస్వర్. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయిస్తే చెప్పాను కదా బయట కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల సాఫ్ట్గా ఉంటాయి, సరిగ్గా కుక్ అవ్వవు. పిండి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే సో మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లాగనమాట మంచిగా కాలాలి. సో ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవండి, చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి. ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు కూడా ఇలా రెసిపీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేనైతే జల్లెల్లోకి తీసుకుంటున్నాను. ఆయిల్ ఏమి పీల్చకుండా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా, సో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అసలు పాకం పట్టే పనే లేదు అసలు ఈ గవ్వలకి. చూస్తున్నారు మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం తీసుకుందాం, ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఎవరైనా కొత్తగా అత్తగారింటికి వెళ్ళిన వాళ్ళ కోడలు ఎవరైనా స్వీట్ చేయమంటే ఈ స్వీట్ చేయండి, మంచిగానే తింటారు, మంచిగా ఇష్టపడతారు అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. పాకం పట్టకుండా కూడా మనకు ఒక స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగ మంచి కలర్ రాగానే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇందాకట్లాగానే వేస్తున్నాను. అన్నీ వేయించుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే మన తీపి గవ్వలు రెడీ అండి. మీరు స్నాక్స్ బాక్స్లో ఇవ్వచ్చు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవ్వచ్చు, ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు కూడా అప్పటికప్పుడు కూడా ఈ గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా మంచిగా అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ గవ్వలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. సో హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఫ్రై చేయొద్దు. సో మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో నచ్చిందా రెసిపీ? నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొండ్రెడ్డి ఎన్బీస్వర్. సో ఇలాగ వచ్చాయండి తీపి గవ్వలు. చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి అన్నమాట, కరకరలాడుతూ. పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొండ్రెడ్డి ఎన్బీస్వర్.